అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో హ్యాండ్ మూవ్మెంట్ ఎలాగనేది తెలుసుకుందాం. పాత సినిమాల్లో నటనలో చేతులు ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఓ రష్యన్ నటుడు స్టానిస్లీ అని ఆయన మెథడ్ యాక్టింగ్ కనుగొన్నాడు. అది వచ్చాక నటనలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మెథడ్ యాక్టింగ్ ఉదాహరణగా మన తెలుగులో మహేష్ బాబు గారిని, హిందీలో నసీరుద్దీన్ షా గారిని చెప్పుకోవచ్చు. అది వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాం. చేతుల ఉపయోగం పాతకాలంలో అయితే కొన్ని రకాలుగా వాడేవారు. అది ఎలాగో చెప్తాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, వాడికి ఎన్నోసార్లు చెప్పాను నా మాట వినమని, కానీ వినట్లేదు. ఈ విధమైన యాక్టింగ్ ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పాలి. అయినా సరే ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హై లెవెల్ అంటే అప్పర్ లెవెల్ అనొచ్చు, పై స్థాయి అనొచ్చు. ఫేస్ లెవెల్, చెస్ట్ లెవెల్, బాడీ లెవెల్, లో లెవెల్, ఇలా 5 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఎలా ఉండేది అనుకున్నావు? లేకపోతే నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. అందరికీ నమస్కారం, హలో నేను ఇక్కడ ఉన్నాను, ఇలా రండి ఇలా రండి. మేమే తొట్టు, నన్ను నమ్మరా. ఇది పై స్థాయి. ఫేస్ లెవెల్, అబ్బా వీటితో తలనొప్పి వచ్చి పడిపోతుందిరా. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, అలా చేద్దాం. అది ఫేస్. ఇంక చెస్ట్, నా మనసులో ఒకసారి ఫిక్స్ అయితే ఇక జీవితాంతం కమిట్ అవుతాను. ప్లీజ్ రా, ఇప్పటికన్నా మారరా. ఇది చెస్ట్ లెవెల్. మ్యాక్సిమం మనందరం చెస్ట్ లెవెల్ కానీ బాడీ లెవెల్ కానీ వాడతాం. ఇంకా బాడీ లెవెల్. అమ్మా ఆకలేసేస్తుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? బా కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. ఇది ఎప్పుడు తగ్గిద్దో ఏంటో. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, అయినా లాభం లేకపోయింది. ఇలా లో లెవెల్ ఏంటి? టైం ఎంత అయింది, ఇంకా రాలేదేంటి? చూద్దాం. ఇది లో లెవెల్. ఇది ఇలా చెయ్యాలి, చేతులతోనూ ఇలా ఎత్తాలి, ఇలా దింపాలని లేదు. మన బాడీకి ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా చేసుకోవాలి. లేదా కావాలని చెయ్యి లోపడం, తిప్పడం, ఇలా చూపించడం, ఇదంతా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. పాత్రలో లేనమైనప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవ్వాలి, న్యాచురల్గా ఉంటుంది అది. అలా చేతుల్ని మనలో ఇప్పుడున్న ప్రజెంట్ నటుల్లో ఎక్కువగా ఉపయోగించేది, అద్భుతంగా ఉపయోగించేది ప్రకాష్ రాజ్ గారు. ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. మరో ఎపిసోడ్లో చేతుల్ని ఏ పాత్రకి ఎలాగా ఉపయోగిస్తే న్యాచురల్గా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే.